లేకపోతే ఆడవాళ్ళు బస్సు ఉంటే ఎవరు టికెట్ ఉంటే ఎవరు పోతుండే, ఆడవాళ్ళు అవసరం కదా పోతుండే, అవసరం ఉన్న వాళ్ళే పోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోతున్నారు, నలుగురు ఆడవాళ్ళు కలుస్తారు, నలుగురు యాదగిరిగుట్ట పోదామని. ఇప్పుడు ఇంతకుముందు యూట్యూబ్ లో చూపెట్టాడు కదా, ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ లో వచ్చి ఆమె గచ్చుకు తినడానికి వచ్చింది, ఒక మేకప్ చేసుకోనికి వచ్చింది, అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి. ఆర్టిస్ట్ ఏం చెప్పేటట్టు మీరు చెప్పండి. మీరేమన్నా మా వల్ల మీరేమన్నా రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఈ బాట పెట్టేటట్టు మీరేమన్నా చేస్తే కంపల్సరీ చేస్తాం. స్పెషల్ గా మీరు రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? సార్కి ఏం చెప్పేటట్లేదు. సార్ తెలుసు ఆటోల బాధ ఏందో, వాళ్ళు ఇబ్బంది ఏం పడుతారో వాళ్ళకి తెలుసు, ఆయనకు తెలిసి ఆయన ఏమైనా చేస్తే మా గురించి మా జీవితాలు బాగుపడతాయని మేము ఆశపడుతున్నాం సార్. ఇంకేం చేయలేము చెప్పండి మీరు. ఆ ఒక్క ఆశ మీదే బతుకుతున్నాం, ఇంకేం లేదు మాకు, ఏం లేదు. ఇక ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నా చేస్తారని ఆటో వాళ్ళు మాత్రం ఎంత ఎదురు చూస్తున్నారంటే, ఈయన ఆఫీసుకి పోయి చుట్టూ తిరిగినా ఏం చేసినా ఎవరు స్పందించలేదు. రేవంత్ రెడ్డికి మాట చేరాలని, రేవంత్ రెడ్డికి మాట వరకు చేరాలని ఆటో ఆయన ఒక వేదన తెలుపుతున్నారు. ఆయన గ్రూపే సరిగ్గా లేదని, ఎలాగైనా సరే ఈయన బాధని, బాబా ఏం పేరు? షేక్ ఆజం అండి. షేక్ ఆజం వారికి బాధ చూడలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారంట. రేవంత్ రెడ్డి సార్కి ఎలాగైనా ఈ మాట చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.